ప్రైజ్ లార్డ్ అండి. నేను డాక్టర్ బి కిరణ్మయ్, మిసెస్ వైఫ్ ఆఫ్ డాక్టర్ జ్వానేష్ ఆర్నాల్డ్ అండి. ముందుగా మీ అందరికీ గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఎక్స్క్యూజ్ మీ ఫర్ మై అపియరెన్స్. రైట్ నౌ ఐ am in my night duty. డ్యూటీలో ఉన్నాను. యాక్చువల్లీ నా టెస్ట్ మనీ షేర్ చేసుకోవాలని ఒక 1 వీక్ నుంచి చూస్తున్నానండి. బట్ ఏదో ఒక రీజన్, నా లేజినెస్, నా హెల్త్ వల్ల నేను పోస్ట్పోన్ చేస్తున్నాను. బట్ నేను ఇప్పుడు డ్యూటీలో ఉన్నాను. ది హోలీ స్పిరిట్ లార్డ్ నన్ను చాలా ప్రేరేపించారు నా టెస్ట్ మనీ షేర్ చేసుకోవాలని. అండ్ ఈ టెస్ట్ మనీ ఈ టెస్ట్ మనీ ద్వారా గాడ్కి మాత్రమే గ్లోరీ కలగాలన్న ఉద్దేశంతో నేను ఈ టెస్ట్ మనీ చెప్తున్నానండి. నా లైఫ్లో జరిగిన అతి పెద్ద టర్న్ అండి ఇది. అతి పెద్ద కార్యం దేవుడు నాకు చేశారు. అతి పెద్ద కార్యాల్లో ఒక కార్యం అనే చెప్పాలి. ఎందుకంటే నా జీవితంలో ఆయన లేకుండా ఏ కార్యం జరగలేదు. నా జీవితంలో ఏదైనా మంచి కార్యం జరిగిందంటే అది ఖచ్చితంగా దేవుడి నుంచి వచ్చిందండి. అండి నేను రష్యాలో ఎంబీబీఎస్ చేశాను. ఎంబీబీఎస్ ఫారిన్ కంట్రీస్లో చేసిన తర్వాత ఇక్కడ ఇండియాలో వచ్చిన తర్వాత ఒక స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఎంసీఐ అనే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందండి. నేను ఆ టెస్ట్ కోసము చాలా కష్టపడి చదివిన రోజులు ఉన్నాయి. అంటే లిటరలీ ఐ బీన్ రైటింగ్ సిన్స్ 2013లో నేను పాస్ అవుట్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎగ్జామ్ రాస్తూనే ఉన్నాను. 6 monthsకి ఒకసారి ఉంటుంది. మధ్యలో వెడ్డింగ్ అండ్ ప్రెగ్నెన్సీ డెలివరీకి ఒక 2 years గ్యాప్ తీసుకున్నాను. కానీ 5 years 6 years కూడా రాస్తూనే ఉన్నానండి కంటిన్యూస్గా. అండ్ నేను ఎంతో కష్టపడి చదివిన అటెంప్ట్స్ ఉన్నాయండి ఇందులో. నేను ఖచ్చితంగా పాస్ అవుతాను ఈసారి అని కష్టపడి చదివిన అటెంప్ట్స్ ఉన్నాయి. కానీ ఎందుకు ఫెయిల్ అయ్యేదన్నో నాకు తెలియదు. ఆ ఎగ్జామ్ చాలా టఫ్గా ఉంటుంది. కానీ నేను చదువుకున్నాను కదా అని నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉండేది కొన్ని అటెంప్ట్స్కి. బట్ ఎందుకు ఫెయిల్ అవుతున్నానో అర్థమయ్యేది కాదు. నేను చాలా డిప్రెషన్కి లోన్ అయ్యానండి. ఈ ఎగ్జామ్ అవ్వక చాలా డిప్రెషన్ చాలా ఫేస్ చేస్తామండి ఈ ఎగ్జామ్ వల్ల. ఫెయిలియర్ని ఫేస్ చేయడం చాలా కష్టము. అండ్ కంటిన్యూస్గా ఇన్ని సంవత్సరాలుగా ఫెయిలియర్ని ఫేస్ చేయడం అనేది ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ అండి. ఇట్ ఈస్ యాజ్ ఎ స్టూడెంట్ నాకే కాదు, నేను అంత కష్టపడి చదివి ఫెయిల్ అవుతుంటే మా ఫ్యామిలీకి కూడా ప్రతిసారి అని చెప్పను. కానీ కష్టపడి చదివిన అటెంప్ట్స్ ఖచ్చితంగా ఈసారి పాస్ అవుతాను అని అనుకున్న అటెంప్ట్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఆ ఫ్యామిలీ కూడా నాతో పాటు చాలా సఫర్ అయ్యారు. బట్ ఒక్క విషయం చెప్పాలండి, నా లైఫ్లో మా హస్బెండ్ రియలీ చాలా బ్లెస్సింగ్ నాకు. ఎందుకంటే నా మ్యారేజ్ అయిన తర్వాత హీ నెవర్ క్వశ్చన్ అబౌట్ మై ఎంసీఐ ఎగ్జామ్. హీ ఆల్వేస్ సపోర్టెడ్ మీ అండ్ హీ ఆల్వేస్ సపోర్టెడ్ మీ ఇన్ దిస్ ఎగ్జామ్. నిజంగా నేను ఈ విషయంలో చాలా బ్లెస్డ్ అండి. దేవుడు ఆయన నాకు ఇచ్చారు కాబట్టి నేను అంత పీస్ఫుల్గా ఎగ్జామ్ రాయగలిగాను. అండ్ ఈ ఎగ్జామ్ ఫెయిల్యూర్ వల్ల చాలా డిప్రెషన్ చాలా డిప్రెషన్కి లోన్ అయ్యాను నేను. అండ్ చాలా షేమ్ కూడా ఫేస్ చేయాల్సి ఉండేది నాకు. బట్ స్టిల్ ఎందుకు అవ్వట్లేదు తండ్రి అని చాలాసార్లు దేవుడి మీద కూడా అంటే ఈ అటెంప్ట్ అయిపోతుంది అనుకున్న టైంలో దేవుడు ఈసారి కార్యం చేస్తారు, ఖచ్చితంగా ఈసారి నాకు కార్యం చేస్తారు, నేను చదువుకున్నాను కదా అయిపోతుంది అని చాలాసార్లు అనుకుని చాలాసార్లు దేవుడు ఎందుకు చేయట్లేదని క్వశ్చన్ చేసిన రోజులు ఉన్నాయి. అండ్ ఎస్పెషలీ చెప్పాలంటే నా డెలివరీ తర్వాత లాస్ట్ ఇయర్ అండి 20th జూన్లో కూడా అటెంప్ట్ ఇచ్చాను. ఐ ఫెయిల్డ్. డిసెంబర్లో ఐ గేవ్ మై బెస్ట్ అండి. అన్ని అటెంప్ట్స్లో కన్నా డిసెంబర్లో నేను మా హస్బెండ్కి దూరంగా ఉండి చదువుకొని చాలా అంటే క్లాసెస్ అటెండ్ అయ్యి చాలా కష్టపడి ఇచ్చాను. ఐ డోంట్ నో అసలు నాకు ఎక్కడ పొరపాటు జరిగింది నేను ఫెయిల్ అవ్వడానికి అన్నీ కూడా నాకు అర్థం కాలేదు. కానీ ఒకటే అనుకున్న, దేవా నేను పాస్ అయినా ఫెయిల్ అయినా నేను నిన్ను మాత్రం విడిచిపెట్టాను, ఎందుకంటే నిన్ను మాత్రం విడిచిపెట్టాను తండ్రి అని అనుకున్నానండి. అండ్ డిసెంబర్ అటెంప్ట్కి అంత కష్టపడి చదివి ఫెయిల్ అయినందుకు నేను ఎలా అంటే ఇంకా ఈ ఎగ్జామ్ అవ్వదులే, ఇంక ఈ ఎగ్జామ్ని లైట్ తీసుకుంటున్నాము, ఇంక ఈ ఎగ్జామ్ అవ్వదు, మనకు రాసి పెట్టలేదు ఎగ్జామ్ అన్న రీతిలో వెళ్ళిపోయాను. బట్ ఒక్కసారి కూడా గాడ్ మీద కోపం రాలేదు.
ఈసారి అసలు ఏంటంటే లైక్ ఈ ఎగ్జామ్ ఉన్నా లేకపోయినా దేవుడిని అయితే ఈసారి నిందించడానికి లేదని ఫిక్స్ అయ్యాను. దేవా, ఐఎమ్ నాట్ గోన్ లీవ్ యూ, ఐఎమ్ నాట్ గోన్ టర్న్ బ్యాక్ అని డిసైడ్ అయ్యానండి. అండ్ ఎస్పెషలీ ఈ అటెంప్ట్ జూన్ 2021 అటెంప్ట్ గురించి చెప్పాలంటే, మేలో మా తమ్ముడు పెళ్ళి పెట్టుకున్నారని నేను నెల్లూరు నుంచి వచ్చాను. మా హస్బెండ్ వచ్చాను. అక్కడ నెల్లూరులో ఉన్నప్పుడు కొన్ని క్లాసెస్ అటెండ్ అయ్యేదాన్ని, కొన్నిసార్లు చదివేదాన్ని. బట్ కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆ చదివిన చదువు అస్సలు మా డిఫికల్ట్ ఎగ్జామ్కి, ఒక మెడికల్ ఎగ్జామ్కి సరిపోయే అంత చదువు కానే కాదు అది. అస్సలు పాస్ అవుతానన్న ఇది లేదండి. కానీ ఎగ్జామ్ వచ్చిన తర్వాత, పెళ్ళికి వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఐ స్టార్టెడ్ వర్కింగ్. కోవిడ్ లాక్డౌన్ పడింది. సో మా ఫ్రెండ్ ద్వారా నాకు ఇక్కడే జాబ్ వచ్చింది. సో ఐ స్టార్టెడ్ వర్కింగ్. ఐ వాజ్ డూయింగ్ కోవిడ్ డ్యూటీస్. అండ్ బట్ గాడ్ ఎంత ప్రొటెక్ట్ చేశాడంటే, కోవిడ్ డ్యూటీస్ చేస్తూ బై గాడ్స్ గ్రేస్ ఐ వాజంట్ ఎఫెక్టెడ్. అది ఖచ్చితంగా గాడే నన్ను ప్రొటెక్ట్ చేశానని నేను 100% చెప్తానండి. ఎందుకంటే కోవిడ్ ఎంత సివియర్గా ఉన్న టైంలో గాడ్ హెస్ ప్రొటెక్టెడ్ మీ. నేను భయపడేదాన్ని, బేబీ ఉన్నాడు ఎట్లా అని అనుకునేదాన్ని. ఇంకా దేవుడి మీద నమ్మకం పెట్టి, దేవా యూ కవర్ మీ విత్ యువర్ బ్లడ్ అని చెప్పేసి డ్యూటీస్ చేశాను. అలాగే ఇప్పటి వరకు కూడా నాకు ఎఫెక్ట్ అవ్వలేదు. ఐ ప్రేజ్ గాడ్ ఫర్ దాట్, ఫర్ గివింగ్ మీ ప్రొటెక్షన్. అండ్ June 18th రోజు వాజ్ మై ఎగ్జామ్ అండ్ ఐ బీన్ వర్కింగ్. సో ఐ లైక్ ఏదో నామకే వాస్తే అటెంప్ట్ ఇద్దాంలే, ఎందుకంటే పే చేసేసాను ఇంక ఇద్దాము అన్నట్టుగా ఉన్నానండి. ఈ పీరియడ్లో ఈ పీరియడ్లో ఏం జరిగిందంటే, మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఎంగేజ్మెంట్ ఉంటే నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ ఒక పాస్టర్ వచ్చి నా కోసం, ఐ డోంట్ నో హిమ్, అండ్ ఆయనకు నేను తెలీదు, నాకు ఆయన తెలీదు. వాళ్ళ మెసేజ్ అక్కడ జస్ట్ అలా సో అండ్ సో వాళ్ళ ఫ్రెండ్ అలా పరిచయం చేస్తే, హీ జస్ట్ కేమ్ అప్ టు మీ. హిస్ వైఫ్ యాక్చువల్లీ ఆస్క్డ్ హిమ్ టు ప్రే ఫర్ మీ, అండ్ హీ కేమ్ అప్ టు మీ అండ్ హీ ఆస్క్డ్ మీ ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయా సిస్టర్ అని. నేను అన్నాను లేదండి, స్పెసిఫిక్ అంటే ఐ డోంట్ ప్లాన్ ఎనీథింగ్. అండ్ ఆ మినిట్లోకి ఏమి చెప్పాలో కూడా అర్థం కాదు. నథింగ్ ఇన్ స్పెసిఫిక్ బ్రదర్ అన్నాను. ఆ బ్రదర్ నా కోసం ప్రేయర్ చేశారు. అండ్ ప్రార్థనలో యేసయ్య నాతో మాట్లాడుతున్నట్టుగా అనిపించిందండి. హీ ప్రామిస్ మీ ఫ్యూ థింగ్స్ దట్ నీ భయాలన్నీ తీసివేస్తాను అని అన్నారు. తర్వాత లైక్ నిన్ను ఉన్నత స్థాయి నుంచి, నువ్వు ఇప్పుడున్న స్థాయి నుంచి నిన్ను హెచ్చిస్తాను, నిన్ను నిలబెడతాను అని చెప్పేసి అన్నారు. నాకు ఆ ప్రేయర్, ఒకళ్ళు నా దగ్గరికి వచ్చిన ప్రేయర్ చేస్తుంటే యేసయ్య నాతో వచ్చి మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఎందుకంటే ఐ వాజంట్ ఎక్స్పెక్టింగ్ సంబడి టు కమ్ అండ్ ప్రే ఫర్ మీ, బట్ ద లార్డ్ ఓన్లీ సెంట్ హిమ్ అండ్ హీ స్పోక్ టు మీ త్రూ హిమ్, which really comforted my spirit and which really helped me to come back to the Lord. సో ఓకే, అది అలా ఉండింది. తర్వాత 18th రోజు ఎగ్జామ్ ఉండే. ఎగ్జామ్ ఉన్నప్పుడు అంటే అలవాటులో ఐ డిడ్ ప్రిపేర్ వెల్. అలవాటులో నర్వస్నెస్ వచ్చింది. But my husband called me and said, see, you didn't study. Okay, so no tension buddy, ఇది వరకు just plead for God's mercies అని చెప్పారు. మ్యాగీ జస్ట్ బెగ్ ఫర్ హిస్ మర్సీస్ అని చెప్పేసి అన్నారు. నేను అనుకున్నాను ఇదేంటి ఇలా చెప్తున్నారు, బట్ స్టిల్ ఓకే అని ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను. చాలా మటుకు ఆ రోజు అంతా ప్రేయర్లో ఉన్నానండి. ఎగ్జామ్కి వెళ్ళాను. ఫస్ట్ పేపర్ వాజ్ లైక్ ఓ మై గాడ్ అన్నంత ఈజీగా అనిపించింది. ఆనెస్ట్లీ స్పీకింగ్ ఫస్ట్ పేపర్ చాలా ఈజీగా అనిపించింది. నాకు అనిపించింది అరే మనం కొంచెం చదువు రివైజ్ చేస్తుంటే బాగుండేది అని అనిపించింది. యూజువల్లీ ఆ ఎగ్జామ్ ఎట్లుంటుంది అంటే, ఒక పేపర్ ఈజీగా వచ్చిందంటే సెకండ్ పేపర్ డెఫినెట్గా టఫ్ వస్తుందండి. సో ఓకే, ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద సెకండ్ పేపర్. నేను ఎగ్జామ్ అవుతున్నంతసేపు ఐ వాజ్ ప్రేయింగ్ ఇన్ టంగ్స్. మై హస్బెండ్ రిమైండెడ్ మీ
నువ్వు టంగ్స్లో ప్రేయర్ చేస్తూ ఉండు, బికాస్ ఇట్ ఈస్ నాట్ యూ, ఇట్ ఈస్ ద లార్డ్ హూ ఇస్ గోయింగ్ టు హెల్ప్ యూ ఇన్ ది ఎగ్జామ్ అని చెప్పేసి చెప్తుంటే నేను ఐ వాజ్ లైక్ ప్రేయింగ్ ఇన్ టంగ్స్ అండ్ దేవా యూ రైట్ దిస్ ఎగ్జామ్ అని టంగ్స్లో ప్రేయర్ చేస్తూనే ఉన్నాను. ఒక క్వశ్చన్కి అయితే ఐ సా ది క్వశ్చన్, I spelled it wrong. My mind was wrong, but my hand went and kept the right answer. I was just amazed. The way the Lord helped me to put the right answer. ఓకే, బ్రేక్ అయిపోయింది. సెకండ్ పేపర్కి వచ్చామండి. సెకండ్ పేపర్ కూడా చాలా అంటే అరే ఇంత ఈజీగా వచ్చింది ఏంటి అన్నట్టు ఉంది. ఓకే, ఎగ్జామ్ సెంటర్ నుంచి వచ్చేసిన తర్వాత లైక్ ఎవ్రీబడి వాజ్ డిస్కసింగ్. నేను ఒకటే అన్నా, 2 పేపర్స్ కూడా ఈ అటెంప్ట్ చాలా ఈజీగా వచ్చాయి. విష్ ఐ వుడ్ హ్యావ్ స్టడీడ్. లాస్ట్ టైం ఎంత చదివాను అంత చదువుంటే బాగుండేది అని ఒక చిన్న ఇది. కానీ మా హస్బెండ్ అన్నారు, డోంట్ టెల్ ఎనీథింగ్ నెగటివ్, యూ కంటిన్యూ టు ప్రే ఇన్ టంగ్స్ అండ్ ప్లీడ్ ఫర్ గాడ్స్ మర్సీస్ మ్యాగీ. నీదైతే అయిపోయింది ఇంకా అని చెప్పేసి ఈయన అన్నారు. అండ్ అట్లనే I was praying in tongues and pleading for God's mercies, because see, na mind thoti in years, no way, only God should intervene and only God should help me in this issue. If not, no, na valla aithe kaame kaadandi. Yeah, I'm sorry, na valla aithe kaadu. So exactly result ki 3 days mundu nunchi as my husband told, I was praying in tongues and I was in prayer, and I could feel the presence of the Holy Spirit, Lord, so well. Ante Holy Spirit, Lord, was guiding me. Ante word lo undi kada, he will intercede on behalf of us ani. అలా టంగ్స్లో ప్రేయర్ చేస్తున్నప్పుడు ఐ ఫెల్ ద హోలీ స్పిరిట్ వాజ్ ఇంటర్సీడింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ అనిపించింది. And then just before the exam, on the result day, I just called up my husband. ఇంట్లో ఎవ్వరు లేరు, నేను డానీ ఉన్నాము, మై బేబీ. అండ్ ఐ కాల్డ్ అప్ మై హస్బెండ్ అండ్ మై హస్బెండ్కి చెప్పాను, ఐఎమ్ వెరీ నర్వస్ అండి, ఐఎమ్ వెరీ టెన్స్, సో ప్లీజ్ ప్రే ఫర్ మీ అని చెప్పాను. యాక్చువల్లీ మ్యాగీ నేను డ్యూటీలో చాలా బిజీగా ఉన్నాను, చాలామంది ఓపీ ఉంది అదే అని అంటే, ప్లీజ్ మేక్ టైమ్ అండ్ యూ ప్రే ఫర్ మీ అండి. నాకు ఎందుకు అనిపిస్తుంది మీరు ప్రేయర్ చేస్తే ఖచ్చితంగా అవుతుంది అనిపిస్తుంది అని ఐ వాజ్ టెలింగ్ హిమ్. So he just thank God he made time and he took time and he prayed for me. And prayer lo he was so honest with God, telling all my faults, all my drawbacks, and మా కష్టాలన్నీ ఏసయ్య ముందు పెట్టుకున్నాం ఆ ప్రార్థనలో. My husband on paper he's a crorepati, but you know, me and my husband are working hard to make ends meet, and this is the fact. And thank God for the strength that God is giving us both. And మా కష్టాలన్నీ మేము ఏసే ముందు పెట్టుకున్నాం ఆ ప్రార్థనలో, ఆ చిన్న ప్రార్థనలో. మాకు ఒక బేబీ ఉన్నాడు, లార్డ్, we have to earn for him, we have to have అంటే లిటరలీ ఒక మ్యాన్ ఎలా అంటే ఏసే దేవుడి ముందు he poured out his heart for his son and for his wife. అండ్ అట్లా అండ్ మేము ఆయన ప్రార్థన చేస్తూ Psalm 61 verse 2 నుంచి Psalm 61 verse 2 నుంచి ఒక వాక్యం ప్రేయర్ చేశాను. తను ఎక్కలేని కొండనైనా అది, తను ఎక్కలేని కొండని మీరు తనని ఎక్కించండి యేసయ్య ప్రభువా అని ప్రార్థించారు. విచ్ రియల్లీ అది నేను నిజంగా ఎక్కలేని కొండ అండి. ఎంసీఐ ఎగ్జామ్ అనేది నేను ఎంతో కష్టపడ్డాను, నేను అస్సలు ఎక్కలేని కొండ. తను ఎంత కష్టపడినా తను ఎక్కలేని కొండ, నాయన మీరు ఎక్కించండి ప్రభు అని ఆయన నా కొరకు ఎంతగానో ప్రార్థన చేశారు. అండ్ ఐ వుడ్ లైక్ టు రీడ్ దట్ వర్స్. లీడ్ మీ టు ద రాక్ దట్ ఈస్ హయర్ దెన్ ఐ అని ఇంగ్లీష్లో ఉంది.
బట్ నన్ను ఎక్కలేని కొండను ఎక్కించండి అని చెప్పేసి తెలుగు బైబిల్లో ఉంటుందండి. అండ్ అద్భుతంగా ఆ ప్రార్థన చేసి హీ అండ్ హీ ఎండెడ్ ద ప్రేయర్ అండ్ హీ టోల్డ్ మ్యాగీ యూ కంటిన్యూ టు బీ ఇన్ ప్రేయర్ అని చెప్పేసి. అండ్ ఆ ప్రేయర్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నంకి ఐ గాట్ మై రిజల్ట్ సార్. అండ్ ఐ గాట్ మై రిజల్ట్ అండి. ఇట్ వాజ్ లైక్ అన్బిలీవబుల్. నిజంగా నేను అస్సలు ఊహించలేని రిజల్ట్ వచ్చింది. యాక్చువల్లీ టెలిగ్రామ్లో ముందు క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేసేటప్పుడు నాకు 120కి 72 మార్క్స్ వచ్చాయి. 300కి 150 మార్క్స్ ఇస్ ద పాస్ మార్క్స్. సో ఐ వాజ్ లైక్ 80 మార్క్స్ ఇంకా ఎక్స్ట్రా రావాలి హౌ అని అనుకున్నాను. ఎలా వస్తాయి దేవుడు ఎలా వస్తాయి, బట్ గాడ్ మల్టిప్లైడ్ మై మార్క్స్ అనే చెప్పాలి. అండ్ నేను ఆ రిజల్ట్ చూసి ఐ వాజ్ లైక్ థ్రిల్, లార్డ్ మీరు నాకు ఇది చేశారా అని. ఐ కుడ్ నాట్ లైక్ see you wait upon the Lord. I'm telling you, I've been waiting upon the Lord. There were times I failed, but when I decided last year that I'm not going to turn back and I'll continue to wait upon you, and I meditated on the promises. He gave me a promise like I will bless you in the city and in the country, and He blessed me today. He blessed me with my success రుచి చూసి ఎన్నో సంవత్సరాలు అవుతుంటే He just gave me success. Forgive me for all the tears. I am emotional. Forgive me, but I am just telling it because అంటే నా పెయిన్ గాడ్ తన లవ్ తోటి తన మర్సీ తోటి ఎంతో నన్ను ఆశీర్వదించారండి ఈ విషయంలో. Blessed is he who waits upon the Lord. And I've been waiting on the Lord that నా వల్ల కాదు, మీరే ఈ కార్యం జరిపించాలి నా జీవితంలో అని చెప్పేసి ఆయన చేశారు ఈరోజు. ఐఎమ్ సో హ్యాపీ. కొన్ని సంవత్సరాల తర్వాత సక్సెస్ చూస్తున్నానండి. అది దేవుడిచ్చాడు. అండ్ లైఫ్లో నేను ఎప్పుడు కూడా ఇది నేను కష్టపడి సంపాదించుకున్నాను, నేను ఇది కష్టపడి పాస్ అయ్యాను అనడానికి లేనే లేదు. నాకు లైఫ్లో ప్రైడ్ ఈ విషయంలో రావడానికి లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ గ్లోరీని ఏ మ్యాన్ అంటే ఈ టీచర్ వల్ల పాస్ అయ్యాను ఈ డెఫినెట్లీ ఉంటుంది. బట్ ఈ అటెంప్ట్ మాత్రం ఈ దేవుడే నా జీవితంలో ఈ కార్యం జరిపించారు అని ఖచ్చితంగా. ఎలా అంటే నోబడీ దెర్ ఇస్ ఈ గ్లోరీని షేర్ చేయడానికి ఎవ్వరూ అర్హులు కాదు, దేవుడు తప్ప. ఐ గివ్ ఆల్ ద గ్లోరీ. నా లైఫ్లో జరిగిన ప్రతి గొప్ప మంచి విషయం ఆ దేవుడే నా పైన ఎంతో కృప చూపించి మా ప్రార్థన ఆలకించి ఆ చిన్న ప్రార్థన మా హస్బెండ్ది నాది చిన్న ప్రార్థన ఆలకించి మా పైన కరుణించారండి. ఏసయ్య మాకు ఈ కార్యం జరిపించారండి. ఏసయ్య లేకపోతే నేను ఈ ఎగ్జామ్ పాస్ అయి ఉండేదని కాదండి, ఇది నిజం. ఎందుకంటే ఐ నో ఈ అటెంప్ట్కి మాత్రం ఇట్ ఈస్ ద లార్డ్ హూ హెస్ డన్ దిస్ వర్క్ ఇన్ మై లైఫ్. అండ్ ఐ బోల్డ్లీ టెల్ దిస్ దట్ ఐ విల్ నెవర్ హెసిటేట్ టు డిపెండ్ అపాన్ హిమ్. హిస్ వర్డ్ ఇస్ ట్రూ. His word is true. Wait upon the Lord and He will exalt you in due time. Humble yourself and He will exalt you in due time. Thank you, Jesus, for the amazing work that you have done in my life. And Lord, I pray that మీరు నాకు ఇచ్చిన ఈ సక్సెస్ నాలో ప్రైడ్ని తీసుకురాకుండా మే ఐ కంటిన్యూ టు బీ హంబుల్ అట్ యువర్ సైడ్. అండ్ లార్డ్ ఈ డిగ్రీ నాకు ఏదైతే ఇచ్చున్నారో ఇది నలుగురికి, మీ ప్రజలకి, మీ సేవకై, మీ గ్లోరీకి వాడడానికి నాకు జ్ఞానంని, శక్తిని దయచేయండి ప్రభువా. ఈ లోకంలో పడిపోకుండా ఏసు కొరకే జీవించడానికి నా కృపను అనుగ్రహించాలని మీరు అందరూ కూడా నా కోసం ప్రార్థించండి. నా పేరు కిరణ్మయ్. ఐఎమ్ వైఫ్ ఆఫ్ డాక్టర్ జ్వానేష్ ఆర్నాల్డ్. మై నేమ్ ఇస్ బి కిరణ్మయ్ జ్వానేష్. సో కంటిన్యూ టు ప్రే ఫర్ అస్. అండ్ మన దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు, తన పిల్లల్ని మర్చిపోయే దేవుడు కాదు. హీ ఈజ్ యెహోవా నిస్సీ. హీ ఈజ్ అ బ్యానర్ ఆఫ్ అవర్ విక్టరీ. అంతే. You want anything, just go to the Lord and He will give you